మధ్యన వార్తలు చూస్తున్నావు, టీవీ చూస్తున్నావా? చూస్తున్నాను. తిరుమల కల్తీలో ఎటువంటి జంతువు కొవ్వు కలవలేదని నివేదిక ఒకటి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకని పంది కొవ్వు కలిసింది అన్నాడు. అది ఏదో గాలి వార్త మళ్ళీ వస్తాయి ఏంటి, అవన్నీ పట్టించుకోం కదా మేము. చూస్తాం, వెళ్ళిపోతాం. దాని గురించి ఏంటి అది అని ఇది అని చెప్పి మేమేం పట్టుకోము. ఆయన ఎందుకు అన్నాడు అలా? అది నాకు తెలియదు. అది ఎందుకన్నాడంటే సరే, జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారు అంటున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఆయన కల్తీ చేయాల్సింది చెప్పండి, ఆయనకేముంది? గాలి వార్తలు చాలా మంది వస్తాయి కదా, అందుకని ఈయన కల్తీ చేయాలని ఉంది ఆయనకి. ఆయన కల్తీ ఏం చేయడు కదా. ఏంటంటే పుకారట పుట్టిస్తారనమాట. హిందూ మతం అంటే ఆయనకి ఇష్టం లేదు, అందుకని ఆయన అలా చేశారు అని అంటారు. ఎవరు? జగన్ గారు. హిందూ మతం ఎందుకు లేదు? జగన్ గారు హిందూ మతం కావాలనే కదా ఇంతమంది రూపాయి లేకుండా ఆయన కోసం వచ్చి ఇంతసేపు నుంచొని ఉన్నాం మేము. మంచి నీళ్ళు కూడా తాకుండా నుంచొని ఉన్నాం. ఎవరు డబ్బులు ఇచ్చి రాండి జగన్ గారు వస్తున్నారు అని ఇప్పటిదాకా మాకు పిలవాలా. ఆయన అభిమానం కోసం మేము వచ్చాం. ఎంత టైం అవుతుంది మీరు వచ్చి? మేము 8ంటికి వచ్చాం. ఎందుకు వచ్చావు అంత ఎక్కడి నుంచి వచ్చావు? ప్రేమ, ఆయన మీద అభిమానం, ఆయన మీద అభిమానం, ప్రేమ కోసం. అది ఆయనకి అయిపోయింది, ఆయన పని అయిపోయింది అంటున్నారే. మరి ఆయన పని అయిపోయింది అంటున్నారా? చెప్పేవాళ్ళ పని అయిపోయింది ఉంటుంది. ఆయన పని ఎందుకు అయిపోయింది? ఆయన ఎక్కడున్నా పులే, ఆయన ఎక్కడున్నా పులే. ఆయన పని ఎందుకు అయిపోయింది? అనుకున్న వాళ్ళ పని అయిపోయింది. అడవిలో ఉన్న భవన్లో ఉన్న పులేరా అని డైలాగ్ ఉంది. ఆ పులి అనమాట ఈ జగన్మోహన్ రెడ్డి. మరి అవతల వైపు జగన్, చంద్రబాబు, మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ఉన్నారే. వాళ్ళ దారి వాళ్ళది, వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మంది.